నుంచే ట్రాన్స్పరెన్సీ లోపించడం వల్ల చాలా అగాధాలు ఏర్పడతాయి. కనుక ట్రాన్స్పరెంట్గా ఉండే ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెక్స్ట్, హై ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషను అవతల వాళ్ళ దగ్గర నుంచి ఉన్నప్పుడు నీ మీద నుంచి కూడా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మరి అవి తీర్చాలిగా. ఎంతసేపు పాయింటింగ్ ద ఫింగర్, వేలు ఒకవైపే చూపించడం కాకుండా మన వైపు కూడా చూపించుకోవడం అనేది నేర్చుకోండి. తప్పొప్పులు రెండు వైపులా ఉంటాయి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి తప్ప ఒక చేత్తో ఏం చేసినా చప్పట్లు మోగవు. తప్పులన్నీ మా ఆయనవి లేదా నా భార్యవి, నేనన్నీ ఉప్పులే, నావన్నీ ఉప్పులే అనేది ఏమీ ఉండదు. పెళ్ళైన కొత్తలోనే ఎవరి తప్పులు ఎక్కువ ఎవరి తప్పులు తక్కువ అని తూకం వేసి శిక్షలు వేయడానికి ఇదేమి కోర్టు కాదు లేదా పోలీస్ స్టేషన్ కాదు. ఇది ఒక సంసారం. ఎలా సఖ్యంగా ముందుకు నడవాలి అనే విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్తే వినాలి, లేదా ఒక కౌన్సిలర్ దగ్గరికన్నా వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి సంవత్సరంలో ఏర్పడే అభిప్రాయాలు బలమైన స్టాంపులు అన్నమాట. అదే పునాది జీవితానికి, టోటల్ సంసార జీవితానికి పునాది పడేది ఎక్కడంటే మొదటి సంవత్సరంలో. ఇంకా చెప్పాలంటే మొదటి నెలలో దాదాపు పడిపోతాయి. కొన్ని స్టాంపులు ఇంకా పూర్తి అవ్వకపోతే మిగిలిన సంవత్సరం అంతా కూడా దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఈ కొంచెం కోట లాంటివి యొక్క సంసార జీవితంలోకి మూడో వ్యక్తులు ఎవరిని కూడా రానివ్వకూడదు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు. మీ సంసారానికి, మీ సుఖ సంతోషాలకి, మీ హ్యాపీనెస్కి ఎక్కడైనా అడ్డు తగులుతారు, అడ్డుగోడగా నిలబడే అవకాశం ఉంటుంది అనుకుంటే వాళ్ళు ఎవరైనా దేవుడైనా సరే పక్కన పెట్టండి. మీ ఇద్దరు సుఖం మాత్రమే ముఖ్యం అనుకోవడం చాలా అవసరం. నీతులు వినటానికి ఎవరు రెడీగా ఉండరు. భార్యాభర్తలైనా సరే తెలుసు, భర్తకి ఎక్కువ తెలుసు లేదా భార్యకి ఎక్కువ తెలుసు. కొన్ని ఏరియాస్లో భర్త అంటే ఒక టీచర్ కాదుగా, భర్త భర్తే, భార్య భార్యే. తనకు వచ్చు కదా, ఈ విషయం నాకు బాగా తెలుసు కదా అని చెప్పి లెక్చర్లు ఇవ్వటం ఒకటి మానుకోవాలి. నెగిటివ్ కామెంట్స్ ఒకటి పాస్ చేయడం. తెలుపు నలుపు, లావు సన్నం, పొడుగు పొట్టి, ఇవన్నీ కూడా అసలు అటువైపు కనీసం ఆలోచించకూడని అంశాలు, వాటి గురించి మాట్లాడకూడని అంశాలు అవి. అవతల వాళ్ళ మనస్సుని బాధ పెట్టి నొప్పించే డైలాగులు దయచేసి ఇద్దరూ కూడా మాట్లాడకూడదు. ఇందాక చెప్పాను మూడో వ్యక్తుల ప్రమేయం అని చెప్పి. మూడో వ్యక్తుల ప్రమేయం అవసరం ఎప్పుడవుతుంది? అలాగని వీళ్ళ సమస్యను వీళ్ళు తీర్చుకోలేరు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ ఏమో అమ్మాయి వైపు మాట్లాడచ్చు, అబ్బాయి పేరెంట్స్ ఏమో ఇతని వైపు మాట్లాడే ప్రమాదం ఉంటుంది. అలాగే బంధువులు, పంచాయతీలు కూర్చోబెట్టుకొని తేల్చుకునే ప్రయత్నాలు చేయకండి. ఈ విషయంలో మాకు వీళ్ళ ప్రాబ్లం వచ్చిందని స్నేహితుడికి చెప్పారనుకోండి, ఆ స్నేహితుడి దగ్గర కూడా స్నేహితుడికి ఏది ఉపయోగమో లేదా అతని అనుభవం ఎంతలో ఉందో ఆ లిమిటేషన్స్కు లోబడి మాత్రమే అతను సలహా ఇవ్వగలుగుతాడు తప్ప నిష్పక్షపాతమైన కరెక్ట్ జడ్జిమెంటు, కరెక్ట్ సలహా అనేది ఎవరు ఇవ్వలేరు. ఒకవేళ మూడో వ్యక్తుల ప్రమేయం అవసరమైనప్పుడు గో టు ఏ ప్రొఫెషనల్ హూ ఈజ్ ఏ డిజంట్రెస్టెడ్. అంటే మీ ఊరి వాడు కాదు, మీ కులం వాడు కాదు, మీ మతం వాడు కాదు, ముక్కు మొహం తెలియని ఒక ప్రొఫెషనల్. అతనికి ఇంట్రెస్ట్ ఏముంటుంది, అతను లేదా ఆమె ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటుందంటే మీ ఇద్దరు సుఖంగా సంసారం చేసుకోవడానికి కావాల్సిన సలహాలు వాళ్ళు బ్రహ్మాండంగా ఇవ్వగలుగుతారు. అలాగే అవతల వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి, కానీ ప్రతిదీ ఇన్ఫర్ చేసేసుకోవటం. ఓహో ఇలా ఫోన్ మాట్లాడుతుంది కదా అంటే ఈ అమ్మాయి ఉద్దేశం ఇదన్నమాట. అంటే ఏంటి? ఊహించటం మానేయండి, వాస్తవంలోకి రండి. తెలియనిది ఊహించకుండా అడిగి తెలుసుకోవచ్చు, తప్పులేదు. అడిగి తెలుసుకోవటం వల్ల ట్రాన్స్పరెన్సీ, హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల నష్టాలు జరుగుతున్నది. టిట్ ఫర్ టాట్ నేచర్. ఈ సంగతి నాకు చెప్పలేదు కదా, అందుకే నేను ఈ సంగతి చెప్పలేదు. ఓహో నువ్వు 2 చెప్పలేదా, నేను 4 చెప్పకుండా ఉంటాను రేపటి నుంచి అనుకుంటుంది అమ్మాయి. అబ్బాయి అయినా అంతే. సో టిట్ ఫర్ టాట్ ఆ నేచర్ అంటే బదులుకు బదులు మాట్లాడడం, బదులుకు బదులు ఏదో చెయ్యాలనుకోవటం లాంటివి మానుకోండి. నెక్స్ట్ అన్నిటికన్నా ప్రిఫరబుల్ ఏంటంటే ఈ మొదటి సంవత్సరం కనుక ఏ విధంగా స్టాంపులు పడతాయి అని చెప్పాను, ఇదే ఫౌండేషన్ కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పెళ్లికి ముందు కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే కనీసం పెళ్ళి అయిన తర్వాత అయినా సరే వెంటనే కౌన్సిలింగ్కి వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.